హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎవరైతే తక్కువ బడ్జెట్లో పెద్ద ఇల్లు చూస్తున్నారో వారి కోసం ఈరోజు మునుగనూరు బస్ రోడ్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో 120 గజాల ఇల్లు మంచి ప్లానింగ్తో రూమ్స్ పెద్దగా వచ్చే విధంగా చాలా బాగా కట్టారు. ప్రైస్ కేవలం 65 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. ఇళ్ళ మధ్యలో మంచి లొకేషన్లో ఉంటుంది. ఈ ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చూసుకోండి, డ్రైనేజ్ వచ్చింది, కృష్ణ వాటర్ లైన్స్ వచ్చాయి. రోడ్ వచ్చేసి 25 feet వైడ్ రోడ్, 120 square yards, వెస్ట్ ఫేసింగ్ లో. రెండు ఇల్లులు సేమ్ ఉంటే పక్క పక్కన ఇల్లు రెండు 120 square yards, సేమ్ బిల్డర్ కట్టినిల్లే. 1050 square feet లో. సైజెస్ చెప్తున్నాను చూడండి, 21.5 into 50 సైజెస్. సైజెస్ చిన్నగా ఉన్నా కానీ లోపల మీరు ఇల్లు చూస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మంచి ప్లానింగ్ తో కట్టారు కాబట్టి రూమ్ సైజులు కానీ బెడ్రూమ్ సైజులు కానీ తర్వాత హాల్ సైజ్ కానీ చాలా బాగా వచ్చింది. పార్కింగ్ కూడా చూసుకోండి, ఒక చిన్న కారు పట్టి 2 బైకులు పట్టే విధంగా పార్కింగ్ ఉంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, మంచి కలర్స్ తోని మంచి డిజైన్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మెట్లు కూడా చూసుకోండి, మెట్లు కూడా చాలా మంచిగా ఇచ్చారు. పెద్ద సైజ్ మెట్లు ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, మెట్ల కింద కూడా మంచి విశాలమైన స్పేషియస్ గా ఉందన్నమాట. వాష్ ఏరియా ఇచ్చారు, ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మనకి ఫెసిలిటీ ఇచ్చారు. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, సెట్ బ్యాక్ చూసుకోండి ఎంత బాగుందో. సెట్ బ్యాక్స్ ఈజీగా ఒక వ్యక్తి ఈజీగా నచ్చే విధంగా సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి. మెయిన్ డోర్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. మంచి ఇండియన్ టేక్ వాడి, మంచి చౌకట్లు వాడి, మంచి హార్డ్వేర్ వాడి డోర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక్కసారి హాల్ చూసుకోండి, హాల్ ఎంత బాగుందో. మీరు నమ్మరు, 21.5 into 50 సైజెస్ తో ఎంత మంచి కట్టారు చూసుకోండి. చూస్తుంటే 150 square yards ఇల్లు లాగా అయితే కనిపిస్తుంది, కానీ ఇది 120 square yards ఇల్లు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. చాలా బాగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, కస్టమర్ టేస్ట్ ప్రకారం టీవీ ఇక్కడే పెట్టుకోవచ్చు, లేదు ఇక్కడ పెట్టుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అందుకే 2 టీవీ పాయింట్లు ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది, అంటే మంచి డిజైన్స్ తో హెవీ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, వాస్తు ప్రకారం అన్ని డోర్స్ కానీ కిటికీలు కానీ పెట్టడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, అది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఆనుకొని మనకి వంటగది ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఫ్రెండ్స్, చూసుకోండి, ఈజీగా 6x6 మంచం అయితే ఈజీగా పడుతుంది. ఇల్లు మొత్తం ఫ్లోరింగ్ వచ్చేసి మనకి మంచి మార్బుల్స్ వేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఫాల్ సీలింగ్ చూసుకోండి, ఇల్లు మొత్తం ఫాల్ సీలింగ్ అయితే అద్భుతమైన ఫాల్ సీలింగ్ ఇచ్చారనమాట. బెడ్రూమ్ లో ప్రతి బెడ్రూమ్ లో ఒక రూమ్ హైలైట్, ఒక వాల్ హైలైట్ చేసి మంచి కలర్ తోని మంచి డిజైన్ తో హైలైట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, సెల్ఫ్లు చూసుకోండి, సరిపడా సెల్ఫ్లు ఇచ్చారు. బీర్వా స్పేస్ ఇవ్వడం జరిగింది. విండోస్ కూడా పాత మోడల్ విండోస్ అయినా స్ట్రాంగ్ విండోస్ ఇవ్వడం జరిగింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్, మీకు వెస్టర్న్ అంటే వెస్టర్న్, ఇండియన్ అంటే ఇండియన్, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది పెట్టేయడం జరుగుతుంది. ఏ వర్క్స్ ఉన్నా మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు. ఈ ఇల్లుకి G+1 మున్సిపల్ పర్మిషన్ ఉంది. ఈ ఇల్లు వచ్చేసి మనకి అండర్ తుర్కింజల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఫ్యూచర్ లో GHMC అయ్యే అవకాశం కూడా ఉంది. ఫ్రెండ్స్, వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ మాత్రం వెస్టర్న్ కన్సర్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ ఒక చిన్న సింక్ లాగా వస్తుంది అనమాట, మీకు సింక్ కూడా పెట్టిస్తారు ఇక్కడ. ఫ్రెండ్స్, కిచెన్ చూసుకోండి, వాస్తు ప్రకారం ఎప్పుడైనా కిచెన్ చిన్నగానే ఉండాలి, అందుకే చిన్నగా ఇవ్వడం జరిగింది. చిన్నగా ఇచ్చినా గానీ మనకి ఇందులోనే పూజ గది ఇవ్వడం జరిగింది. పూజ గది కూడా వాస్తు ప్రకారం కిచెన్ కి తగలద్దని వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది కూడా చూసుకోండి ఎంత బాగుందో. బ్లాక్ ప్లాట్ఫామ్ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంది. ఫ్రెండ్స్, సింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చూసుకోండి, ఇది వచ్చేసి మనకి అటు సైడ్ వెళ్ళడానికి డోర్ కూడా ఇవ్వడం జరిగింది. డోర్ కూడా మంచి సెట్ బ్యాక్ కూడా, అటు సైడ్ కూడా సెట్ బ్యాక్ ఉంది చూసుకోండి. ఈజీగా ఒక వ్యక్తి నచ్చేయడానికి సెట్ బ్యాక్ ఉంది. వాస్తు ప్రకారం కట్టారు, కిటికీలు ఇచ్చారు వాస్తు ప్రకారం. సెల్ఫ్లు కూడా మంచి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, విజయవాడ హైవే నుంచి కేవలం ఇల్లు వరకు 2-2.5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. విజయవాడ హైవే ఒకప్పట్లాగా లేదు, చాలా డెవలప్ అయింది. 6 lane హైవే అవుతుంది. దాని 8 lane కూడా అంటున్నారు అనమాట. 8 lane కూడా అయ్యే అవకాశం ఉంది. ఫ్లైఓవర్స్ అవుతున్నాయి, బ్రిడ్జెస్ అవుతున్నాయి, చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఫ్రెండ్స్, చూసుకోండి, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఈజీగా ఒక చిన్న 2 దివాన్లు పడతాయి. 2 దివాన్లు పట్టబడి చుట్టూ తిరిగే విధంగా స్పేస్ ఉంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా చెప్పాను, ఒక రూమ్ ఒక వాల్ హైలైట్ చేసి మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. పిల్లలకు సరిపోయే విధంగా సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం కట్టారు. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ వెళ్దాము. బ్యాక్ సైడ్ కూడా వెళ్ళడానికి మంచి డోర్ ఇచ్చారు.
వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, వెనుక కూడా చాలా మంచి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకి 2000 లీటర్ల సంపు. ఇది వచ్చేసి మనకి బోర్ పాయింట్ అనమాట. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ ఉన్నాయి. మనకి మంచి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల ఫెసిలిటీస్ తోని మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇల్లు ఉంది. ఒకసారి పైకి వెళ్దాము, పైకి వెళ్ళి మీకు చుట్టూ లొకాలిటీ చూపిస్తాను, మిగతా విషయాలు పైన మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చూసుకోండి, రేకుల హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రైస్ అయితే చెప్పాను కదా 65 lakhs, నెగోషియబుల్, తగ్గుతుంది. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా అంత లోన్ వస్తుంది. చూసుకోండి, పిల్లర్స్ కానీ అండ్ వాడిన స్టీల్ కానీ ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది, ప్లానింగ్ చాలా బాగుంది. మీకు రేట్ అయితే నెగోషియబుల్ అవుతుంది, తగ్గుతుంది. ఏ డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న మా నంబర్స్కి కాల్ చేయండి. మేమే దగ్గరుండి ఇల్లు చూపిస్తాము, మేమే దగ్గరుండి లోన్ ఇప్పిస్తాం అనమాట. ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. Sorry, it's DJ.